కాంశీరామ్ గారి 92వ జయంతి సభకు సభాధ్యక్షత వహిస్తున్న మా గురు సమానులు గౌరవనీయులు పెద్దలు ఎనగందుల వెంకన్న గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు కేంద్రీయ రాష్ట్ర కోఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ ముదిరాజు గారికి, అదేవిధంగా ఆయనతో పాటు వేదిక మీద ఆసీనులైనటువంటి ఈ జోన్ ఇన్ఛార్జీలైనటువంటి గౌరవనీయులు పెద్దలు మాతంగి అశోక్ గారికి, నీరడి ఈశ్వర్ గారికి, అదేవిధంగా గైడి గంగాధర్ గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి దొడ్డే సమ్మన్న గారికి, కల్లపల్లి రాజేందర్ గారికి, పల్లె ప్రశాంత్ గారికి, మరి 9 జిల్లాల నుంచి 4 పార్లమెంట్ల నుంచి వచ్చినటువంటి జిల్లా ఇన్ఛార్జీలు, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జీలు అన్న నీరడి లక్ష్మణ్ గారికి, ఎస్కే లక్ష్మి గారికి, దొడ్డే శ్రీనివాస్ గారికి, అదేవిధంగా హరినాథ్ గారికి, అదేవిధంగా పోచేటి గారికి, జిల్లా అధ్యక్షులైనటువంటి ఈ జిల్లా అధ్యక్షులు తమ్ముడు కొమ్మటి అశోక్ గారికి, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ గారికి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు హరిలాల్ గారికి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు బొల్లంపల్లి సంపత్ గారికి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సింగాడ పాండు గారికి, మరియు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ అన్న గారికి, మరి మాకు బహుజన ఉద్యమాన్ని రంగరించి పోసినటువంటి, మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చినటువంటి అన్న పెద్దలు అంకని బాలన్న గారికి, మరియు నిర్మల్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ జగన్మోహన్ గారికి పేరు పేరిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక జై భీమ్ తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ కార్యక్రమం కోసం స్థానిక నాయకులు తమ్ముడు అశోక్ తోని చాలా మంది కష్టపడ్డారు. ఈ కష్టపడ్డ తమ్ముళ్ళ వల్లనే ఇవాళ మనం ఇక్కడ ఈ సభను జరుపుకోగలుగుతా ఉన్నాం. కాబట్టి ఈ సభ కోసం కష్టపడ్డటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన నాయకులకు, కార్యకర్తలకు నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి ఉద్యమ జైబీని తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇకపోతే ఈ సభను ఇక్కడ జరపడానికి మనం నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ వేదికను ఇక్కడ వేయకుండా స్థానిక అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు కుట్రలు చేసిరు. కుట్రలు చేసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం డిఎస్పీ గారితోని, సిఐ గారితోని చర్చలు చేసి వారితో మాట్లాడి మళ్ళీ ఇక్కడ ఈ సభ జరపడానికి తమ్ముళ్ళందరూ కూడా కష్టపడ్డారు. వాళ్ళకి ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఈరోజు మాన్యవర్ కాంశీరామ్ గారి జయంతి. మాన్యవర్ కాంశీరామ్ గారు అంటే మనలో చాలా మందికి, మన సమాజానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉన్నారు. ఈ మీటింగ్ కోసం అవ్వలొచ్చారు తల్లులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. అవ్వ, నేను మీకోసమే మాట్లాడతా, మీరందరూ వినాలి, మీరందరూ ఖచ్చితంగా వినాలి. ఎందుకు వినాలి అంటే వీళ్ళ సమాజంలో మన బ్రతుకులు ఇప్పటికి కూడా మన బ్రతుకుల్లో మార్పు రాలే. ఇప్పటికి కూడా మన బ్రతుకుల్లో మార్పు రాలే. దొరలు చీరలు వంచితే, దొరలు చీరలు పంచి పెడితే అడగచ్చుకునే కాడ ఇవాళ నా తల్లులు, నా అక్కలు ఉన్నారు అంటే ఇవాళ నేను సిగ్గుపడతా ఉన్నాం. ఇప్పటికీ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఉచిత బియ్యం అడగచ్చుకుంటున్నామంటే ఇప్పటికీ సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు, పువ్వు గుర్తు పార్టీ, చెయ్యి గుర్తు పార్టీలు ఇలా మన బతుకులను నాశనం చేస్తూ ఉన్నాయి. వారు చేసిన అరాచకాల వల్లనే ఇవల్ల కుమ్మరి, కమ్మరి, మంగలి, తెలుగు, గొల్ల, గౌడ, కాపు, మాల, మాదిగ, చిండు, డక్కల, సబ్బండ కులాలు
ఇప్పటికీ కూడా అభివృద్ధికి నోచుకుంటలేవు. అందుకోసమే ఇవాళ మనమందరం కూడా ఒక రాజకీయ ఉద్యమానికి మనం సిద్ధం కావడం కోసం ఇవాళ ఈ మహానుభావుడి జయంతిని పురస్కరించుకొని మిమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది. అబ్బా ఓట్లు లేని కాలంలో రాజులు రాణి కడుపున పుట్టిరు. ఎక్కడ పుట్టినవా రాజులు? రాణికి పుట్టిన వాళ్ళు రాజులయ్యి. మరి మనకు ఓట్లు వచ్చిన తర్వాత మనం వేసే ఓట్లకేమి రాజులు పుడతా ఉన్నారు. మనం ఓట్లు వేయబట్టి 78 ఏళ్ళు అవుతుంది. ఈ 78 ఏళ్ల నుంచి మనం ఓట్లు వేస్తూనే ఉన్నాం. ఒక అవ్వని అడిగినాం, ఓటు ఎవరికేసి వస్తున్నావు అవ్వ? ఏమో ఓటు అని అడుగుతున్నావు, ఎవరికోనికి అగ్గిదలుగా పెట్టినా పోని అంటాను. అంటే ఎందుకు ఆ తల్లి ఆ మాట అన్నది? ఓట్లు వేసి 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 ఆ తల్లి విసిగిపోయింది. మా బతుకులు బాగు చేస్తారేమో అని ఆమె విసిగిపోయి ఆ మాట అన్నది. మనం అగ్గిదలుగా పెట్టిన ఓట్లే ఇవాళ మన బిడ్డల మీద మానభంగాలు చేస్తున్నారు దుర్మార్గులు. మనం అగ్గిదలుగా పెట్టిన ఓట్లే ఇవాళ మన యువకులను అవమానపరుస్తా ఉన్నారు. మనం అగ్గిదలుగా పెట్టిన ఓటే ఇవాళ మనకు మన బతుకులను బాగు చేయడం లేదు. ఇవాళ మనం అగ్గిదలుగా పెట్టిన ఓటే ఇవాళ సమాజంలో మనకు మనుషులుగా గుర్తింపు లేకుండా చూస్తా ఉన్నారు. కాబట్టి తల్లులారా, మనం పుట్టేడు మంది ఉన్నాం. ఈ పుట్టేడు మందికి పుట్టేడు ఓట్లు ఉన్నాయి. ఈ పుట్టేడు ఓట్లు ఒక దిక్కేసుకుంటే రాజ్యం వస్తుందని మాన్యవర్ కాంశీరామ్ గారు మనందరికి బోధించి చెప్పిండు తల్లి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ రాజ్యం అనే విలువ మనకు అర్థమైతలేదు. ఈ ఇజ్జత్ అనేది మనకు అర్థమైతలేదు. ఈ రాజకీయాలు అనేది మనకు అర్థమైతలేవు. అర్థం కాకపోవడం వల్ల మన ఓటును మనం కాంగ్రెస్ పార్టీకి, టిఆర్ఎస్ పార్టీకి ఇవాళ మన ఓట్లను పావులకో, పరకకో, కోటరుకో, బీరుకో, బిర్యానీకో, మటన్కో, చికెన్కో మన ఓట్లను అమ్ముకుంటున్నాం. ఏ కులాలైతే ఓట్లు అమ్ముకుంటాయో ఆ కులాలకు ఇజ్జత్ ఉండదు. ఏ కులాలైతే మందు దాగి ఓట్లేస్తారో ఆ కులాలకు విలువ ఉండదు. ఏ కులాలైతే వాళ్ళ ఓట్లను అమ్ముకుంటారో ఆ కులాలు ఎన్నిటికీ బాగుపడవు. కాబట్టి తల్లులారా, మనకు తిండి లేకపోయినా మంచిదే, ఉండడానికి ఇల్లు లేకపోయినా మంచిదే, కట్టుకోవడానికి సరైన బట్టలు లేకున్నా మంచిదే. కానీ మన ఓటును అమ్ముకోవద్దు అని, మన ఓటును మన బిడ్డలాగా చూసుకోవాలని మాన్యవర్ కాంశీరామ్ గారు మనందరికీ నేర్పి ఇవాళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బేహన్ కుమారి మాయావతి గారి అక్కను అక్కడ 4 సార్లు ముఖ్యమంత్రిని చేసినటువంటి ఘనత మాన్యవర్ కాంశీరామ్ గారు. అవ్వా, కాబట్టి దయచేసి చెప్తా ఉన్నా మీకు, మిమ్మల్ని ఇక్కడికి ఏ బలవంతంగానో తీసుకొచ్చింది కాదు, ఇంకా దేని కొరకు తీసుకొచ్చింది కాదు. అమ్ముడు పోయే సమాజం నుంచి అమ్ముడు పోని సమాజంగా మార్చడం కోసం మీకు ఈ విషయాలు చెప్పడానికి ఇవాళ మేము ఇక్కడ ఉన్నాం. కాబట్టి తల్లులారా, ఇప్పటికీ మన ప్రజలకు సరైన వైద్యం లేదు, సరైన విద్య లేదు, చదువుకున్న యువకులకు ఉద్యోగాలు లేవు. ఇవన్నింటికి కారణం ఏంటంటే మనం ఓట్లేసిన కాంగ్రెస్ పార్టీ మన బతుకుల్ని బాగు చేస్తలేదు. మనం ఓట్లేసిన టిఆర్ఎస్ పార్టీ మన బతుకుల్ని బాగు చేస్తలేదు. అందుకోసమే మాన్యవర్ కాంశీరామ్ గారు మన బతుకులు బాగుపడాలంటే, మన బాధలు తీరాలంటే, మన కష్టాలు పోవాలంటే, మన కన్నీళ్లు పోవాలంటే, మనకు కూడా ఇతర ప్రజలతో పాటు సమానమైన ఇజ్జత్ దొరకాలి అంటే మనకు రాజ్యం కావాలి. ఆ రాజ్యం కోసము ఈ బహుజన్ సమాజ్ పార్టీని పెడుతున్నానని మాన్యవర్ కాంశీరామ్ గారు ఏనుగు గుర్తుతూ ఇస్తూ బహుజన్ సమాజ్ పార్టీని పెట్టిన గొప్ప మహానుభావుడు ఇవాళ మాన్యవర్ కాంశీరామ్ గారు. రాజకీయాలంటే బ్రాహ్మణులకే సాధ్యమైతే అంటారు మన ప్రజలు. రాజకీయాలంటే త్వరలే చేస్తారని అనుకుంటారు. రాజకీయాలంటే కోట్ల రూపాయలు ఉన్నోళ్ళే చేస్తారని అనుకుంటారు. కానీ కాదు తల్లి, రాజకీయాలను మనం కూడా చేయొచ్చు, మనం కూడా అధికారంలోకి రావచ్చు అని చేసి చూపించిన గొప్ప మహానుభావుడు ఇవాళ మాన్యవర్ కాంశీరామ్ గారు. తల్లులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ తన 4 పిల్లల్ని కోల్పోయి, తన భార్యను కోల్పోయి 13 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి, కాంగ్రెస్ వాళ్ళతో కొట్లాడి,
ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణ వర్గాలతో కొట్లాడి తన భార్య పోయినా తన పిల్లలు పోయినా ఎక్కడ బాధపడకుండా నెలలు ఓడలలో సముద్రంలో ప్రయాణం చేసి అక్కడ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి వాళ్ళ మెడలు వంచి మనందరికీ ఓటు అధికారాన్ని తీసుకొచ్చిండు. ఆ ఓటును కన్న బిడ్డలాగా చూసుకోమన్నాడు. ఆ ఓటును కన్న బిడ్డలాగా చూసుకొని రాజ్యాధికారంలోకి సిద్ధాంతాలను పట్టుకొని ముందుకు నడిచినటువంటి గొప్ప మహానుభావుడు మాన్యవర్ కాంశీరామ్ గారు. కాబట్టి తల్లులారా, మీరందరూ కూడా తండ్రులు తల్లులు అందరూ కూడా మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన కాని ఉద్యమాలలో ఇవాళ మనం పోయినాం. మన కళ్ళ ముందు జరిగింది ఒక తెలంగాణ ఉద్యమం. మీ అందరికీ చెప్తున్నా వినండి, దొరల కుట్రలు ఎట్లా ఉంటాయో. జై తెలంగాణ అన్నాడు దొర. ఎందుకన్నాడు జై తెలంగాణ అని? నీళ్ళు వస్తలేవంటే ఆంధ్రోడు కారణం, కరెంట్ వస్తలేదంటే ఆంధ్రోడు కారణం, మన బతుకులు బాగుపడతలేవంటే ఆంధ్రోడు కారణం, మనకు ఉద్యోగాలు వస్తలేవంటే ఆంధ్రోడు కారణం అని చెప్పిండు. అవునా మల్లవ్వ? చెప్పిండా లేదా? చెప్పిండు. మరి ఏమన్నాడు? వాడు పోవాలంటే మీరేం చేయాలి? ఈ యొక్క కారు గుర్తు కోటేయాలని అన్నాడు. మనం నమ్మినాం, నిజమే అని నమ్మినాం, దొరమాటలు నమ్మి మనమంతా కారు గుర్తు కోటేస్తే 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి అయ్యి మన బతుకుల నాగం చేసింది. తెలంగాణ కోసం చచ్చిపోయిన 1200 మంది పిల్లలల్లా నేను ఒకటే అడుగుతున్నా, ఈ సిరిసిల్ల గడ్డ నుంచి, ఈ సిరిసిల్ల గడ్డలో ఉన్న ఒక్క వెలుమ దొర కొడుకు గాని మనవడు గాని తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు తీసుకున్నారు అంటున్నా. వాళ్ళు తీసుకోవాలని నేను అనుకోను. కానీ మీరెందుకు తెలంగాణ ఉద్యమంలో అసూలు వాయలేదు? మా కుమ్మరన్నకు, కమ్మరన్నకు, చాకలన్నకు, తెరుగన్నకు, గొల్లన్నకు, శాలన్నకు వీళ్ళకి ఎందుకు ఉరితాలు దొరికినాయి? వీళ్ళు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు? మరి మీ కుటుంబాల నుంచి ఎందుకు మీరు సంపన్న వర్గాలుగా మారి రాజకీయ అధికారాన్ని సాధించుకున్నారు? అబ్బా, ఈ ఆంధ్ర తెలంగాణ ఇచ్చకపోతే మాకు రాజ్యం వస్తుందని భావించి వాళ్ళ ఉద్యమాన్ని మన ఉద్యమంగా మార్చి చెప్పిండు ఈ దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి కేసీఆర్. కాబట్టి మనము దొరల మాటలు నమ్మినా మన బతుకులు ఆగమైతే. అయితే ఈ తెలంగాణ ఉద్యమం కంటే ఎన్నో రెట్లు గొప్పది ఈ బహుజన ఉద్యమం. ఈ బహుజన ఉద్యమం ఇవాళ మనకు ఇజ్జత్నిచ్చింది. ఈ బహుజన ఉద్యమం మన పిల్లలకు చదువులనిచ్చింది. ఈ బహుజన ఉద్యమం మన ఒంటి మీద తెల్ల బట్టలనిచ్చింది. ఈ బహుజన ఉద్యమం ఇవాళ మనందరినీ వార్డు మెంబర్ల నుంచి పార్లమెంట్ దాకా, అటెండర్ నౌకర్ నుంచి కలెక్టర్ నౌకరి దాకా ఇవాళ మనం రాజులు కావడానికి రాజ మార్గాలను వేసింది ఈ బహుజన ఉద్యమం. కాబట్టి తల్లులారా, మీరందరూ కూడా ఈ ఉద్యమాన్ని బలపరచడానికి గ్రామాలలో ఈ బహుజన్ సమాజ్ పార్టీ నాయకులతో కలిసి మీరందరూ రావాల్సిందిగా మీ అందరికీ నేను చేతులు జోడించి జేబీలతో తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే మన వెనుకనే ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన బతుకులు మారడానికి ఒక వై రాసిందమ్మా. ఏం రాసిందైనా? ఒక వైని తయారు చేసింది. ఆ వై పేరు భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగంలో మనందరికీ హక్కులు వచ్చినాయి. ఎందుకంటే రాజ్యాంగం లేకముందు నా తల్లులకు, అమ్మమ్మలకు, నానమ్మలకు, నా తల్లులకు ఒంటి మీద కొంగేసుకునే అధికారం లేదు. ఒంటి మీద గురేడు బంగారం వేసుకునే అధికారం లేదు. ఇంటి ముందు పొయ్యి పెట్టుకొని తినే అధికారం లేదు. అలాంటి మన జాతులకు హక్కులను ఇచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్. మనందరికీ ఓటు ఇచ్చిండు, మనందరికీ చదువునిచ్చిండు, మనందరికీ ఉద్యోగాలను ఇచ్చిండు ఆ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అయితే ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగంలో ఉన్నాయి. ఈ రాజ్యాంగాన్ని ఇష్టం లేనటువంటి పార్టీలు కూడా కొన్ని ఉన్నాయి. మీకు చెప్తాను. పువ్వు గుర్తోళ్లకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇష్టం లేదు. కారు గుర్తోళ్లకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇష్టం లేదు. చెయ్యి గుర్తోళ్లకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇష్టం లేదు. అయితే ఈ 3 పార్టీలో ఏం చేస్తున్నారయ్యా అంటే ఈ అంబేద్కర్ రాసిన వైని తీసేద్దామని చూస్తా ఉన్నారు. ఈ అంబేద్కర్ రాసిన వై తీసేస్తే మన బతుకులు ఆగమైతాయి, మన పిల్లలకు చదువులు ఉండయి, మనకు ఉద్యోగాలు ఉండయి, మనకు ఓటు ఉండదు.
మనకు రాజ్య అధికారం రాదు. కాబట్టి తల్లులారా, మనం చెయ్యి గుర్తు కోటేసిన, పువ్వు గుర్తు కోటేసిన, కారు గుర్తు కోటేసిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ కు మనం ద్రోహం చేసిన వాళ్ళమైతాం. నిత్య నిలువున మన బతుకులు మనమే ఆగం చేసుకున్న వాళ్ళమైతాం. కాబట్టి తల్లులారా, మీరందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం బెహన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో ఒక పోరాటం జరుగుతుంది. ఆ పోరాటమే బహుజన పోరాటం. ఆ బహుజన పోరాటం త్వరల కోసం కాదు, డబ్బున్న సంపన్న వర్గాల కోసం కాదు, మన బతుకుల్ని మార్చడం కోసం మహానాయకురాలు బెహన్ కుమారి మాయావతి తన జీవితాన్ని, తన యవ్వనాన్ని, తన సుఖాలను, తన కుటుంబాన్ని, తన తల్లిని, తన తండ్రిని, తన తోబుట్టువులందరినీ కూడా త్యాగం చేసి జీవితాంతం బ్రహ్మచారిణిగా బ్రతుకుతూ ఈ దేశంలో మనకు రాజ్యాధికారాన్ని సాధించి పెట్టిన మహా గొప్ప నాయకురాలు బెహన్ కుమారి మాయావతి గారు. మనకు సోనియా గాంధీ కాదు మన నాయకురాలు, నరేంద్ర మోడీ కాదు మన నాయకుడు, రేవంత్ రెడ్డి కాదు మన నాయకులు, వీళ్ళెవ్వరు కూడా మన నాయకులు కాదు. మన నాయకురాలు బెహన్ కుమారి మాయావతి గారు. ఊర్లలో మనకు భూములు లేకుండా చేసింది ఈ రేవంత్ రెడ్డి చుట్టాలు. ఊర్లలో మన ఎట్టి చేయించుకున్నది ఈ కేసీఆర్ చుట్టాలు. ఈ కేసీఆర్ చుట్టాలు వెలువలు, ఈ రేవంత్ రెడ్డి చుట్టాలు మన శత్రువులు. మన శత్రువులు, మన ఆడవాళ్లను మానభంగాలు చేసింది ఈ కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. మన అందరం జీతాలు ఉంచుకొని ఎట్టి చేయించుకున్నది ఈ కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. మనకు భూమి లేకుండా వేసింది ఈ కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి తల్లులారా, నేనేమంటున్నానంటే మన బతుకులు ఆగం కావడానికి, మనకు భూమి లేకుండా వేసిన దొంగలను, మనకు చదువు లేకుండా వేసిన దొంగలను, మనకు ఇజ్జత్ లేకుండా వేసిన దొంగలను వాళ్ళ మీద కసి తీసుకోవాలంటే మనం కట్టెలు బట్టి కొట్లాడాల్సిన పని లేదు, కత్తులు బట్టి యుద్ధం చేయాల్సిన పని లేదు. మన చేతికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఆయుధం ఇచ్చిండు. ఆ ఆయుధం పేరు ఓటు హక్కు. ఆ ఓటును మీ కన్న బిడ్డలాగా చూసుకోండి, మీ తోబుట్టువులాగా చూసుకోండి, మీ తల్లిలాగా చూసుకోండి. ఓటును కన్న బిడ్డలాగా, కొడుకులాగా చూసుకొని కాంశీరామ్ గారు ఇచ్చినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు మీద వేసినప్పుడే మనం మన ఇజ్జత్ నిలబెట్టుకున్న వాళ్ళమైతాం, మన శత్రువుల మీద పగ తీర్చుకున్న వాళ్ళమైతాం. కాబట్టి తల్లులారా, రేపు రానున్నటువంటి రోజుల్లో ఈ కరీంనగర్ పార్లమెంట్ లో పువ్వు గుర్తును ఓడించాలి, ఈ నిజామాబాద్ పార్లమెంట్ లో పువ్వు గుర్తును ఓడించాలి, ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ లో పువ్వు గుర్తును ఓడించాలి, ఈ జైరాబాద్ పార్లమెంట్ లో చెయ్యి గుర్తు నోటించాలి. ఇవన్నీ ఓడించినప్పుడు మాత్రమే మనం నిజంగా అంబేద్కర్ వారసులం, మనం నిజమైన కాంశీరామ్ వారసులం. కాబట్టి తల్లులారా, ఎవరు కూడా ఓటును అమ్ముకోకుండా ఏనుగు గుర్తు ఓటేసినప్పుడే కాంశీరామ్ గారికి నిజమైన నివాళిని అందించిన వాళ్ళమైతాం. కాబట్టి మనం ఈ సందర్భంగా ఈ యొక్క ఉద్యమాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఈ కాంశీరామ్ గారి జయంతిని పురస్కరించుకొని మనం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. అందుకే ఎవరెవరికో భారతరత్న అవార్డు ఇస్తా ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి దొంగలు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా 1950 నుంచి మొదలుకుంటే 1993 దాకా అంబేద్కర్ కు భారతరత్న అవార్డు రాలే. కాంగ్రెస్ అంబేద్కర్ మీద ప్రేమ ఉన్నది అనుకుంటున్నారా? అసలే లేదు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతా అంటే రాజ్యాంగాన్ని కాపాడుతాడు అనుకుంటున్నాడా? ఆయన ఒక గుంటనక్క, ఆయన ఒక దొంగ గుంటకు సంబంధించిన పార్టీ నాయకుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కు 1950 నుంచి 1993 దాకా భారతరత్న అవార్డు ఇవ్వలే. ఎప్పుడైతే 7 నుంచి ఎంపీలు గెలిచి పార్లమెంట్ కు పోయారో అప్పుడు కాంశీరామ్ గారి సహకారం అక్కడ అధికారంలో ఉన్న అవసరం పడితే కాంశీరామ్ గారి డిమాండ్ వల్ల, కాంశీరామ్ గారి కమాండ్ వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న అవార్డు వచ్చింది తప్ప కాంగ్రెస్ బీజేపీ ఎవరు కూడా అంబేద్కర్ కు భారతరత్న అవార్డు ఇవ్వలే. ఇవాళ చెప్తా ఉన్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ తో పాటు ఎట్లయితే భారతరత్న అవార్డు వచ్చిందో ఈ బహుజన ఉద్యమాన్ని నిర్మించినటువంటి మహానుభావుడు మాన్యవర్ కాంశీరామ్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా
ఇవన్నింటినీ కూడా మనం ఆలోచించి ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ మరి ఇంత చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఈ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మరి కొమ్మట అశోక్ గారికి, మరి తమ్ముడు వార్డు మెంబర్ గా గెలిచినటువంటి తమ్ముడికి, అదే విధంగా జనరల్ సెక్రటరీ మహేష్ కు, మరి ఇంకొంతమంది ఎవరెవరైతే ఈ సమావేశానికి కష్టపడి పనిచేసిన అరుణ్ కుమార్ గారికి, వేరు గారికి, కట్కూరి నాగరాజు గారికి, లింగంపల్లి మహేష్ గారికి, కట్కూరి ప్రశాంత్ గారికి, అంజన్న గారికి, ఎనగందుల దీపక్ గారికి, కనకయ్య గారికి, భాస్కర్ గారికి, అదే విధంగా స్థానిక నాయకుడు రమేష్ గారికి, మీ అందరికీ కూడా ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.